బర్డెన్ ఆర్టీసీ మీద ఎంత ఉందో తెలుసా మీకు? ఆల్రెడీ చెప్పండి. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంది. ఇంకా బర్డెన్ మీరు పక్కన పొరుగు రాష్ట్రం తెలంగాణ సఫర్ అవుతుంది. కర్ణాటకలో అయితే ఆర్టీసీ మూసేసే పరిస్థితి. కర్ణాటక గురించి మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది, మీకు పొరుగే కాబట్టి. ఈ పరిస్థితుల్లో మనం ఆర్ వి క్యాపబుల్ ఎనఫ్ టు హ్యాండిల్ దట్ అండి? డెఫినెట్లీ. ఎందుకంటే మనము విత్ ఇన్ ది వేర్ ఫ్రమ్ యూ విల్ రైజ్ ఫండ్స్ అంటే మనం ఇంకొక సోర్సెస్ వేరే చూసుకోవాలా. వేరియస్ అంటే ఇప్పుడు మీకు ఈ ప్రభుత్వం నడిపేటప్పుడు వాసుదేవన్ గారు ఆలోచన శక్తితో ఒక బాధ్యతాయుతంగా ఇక్కడ పోగొట్టుకుంటే ఇంకో చోట ఎక్కడ తీసుకురావాలా అనేటువంటి భావనతో ఎవరైనా చేస్తారు. ఇందులో భాగంగా ఆ రోజు ఫ్రీ అంటే ఎవరైనా ఎక్కడైనా హాస్పిటల్కి పోవాలంటేనో లేదా ఇంటర్వ్యూస్కి పోవాలంటేనో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ ఇంటర్వ్యూస్కి పోవాలా. మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అనంతపూర్ లేదా ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ముక్కు పుడుకలు అమ్మి చెవుల్లో ఇది తీసి మా పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి మా అన్నకు జాబ్ వస్తే చాలని చెప్పి ఆ ఛార్జీలకు 500 1000 ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వందల సార్లు ఇంటర్వ్యూస్ తిరుగుతారు. తిరిగిన తర్వాత ఆ ఉద్యోగం రాదు. తర్వాత కనీసం ఇంటర్వ్యూ పోవడానికన్నా అవకాశం రావాలి కదా. వచ్చిందనుకో హ్యాపీగా కుటుంబం సెటిల్ అవుతుంది. అట్లా ఎంతోమంది తిరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇవ్వాలని గతంలోనే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాంట్లో జరిగింది. తర్వాత ఇప్పుడు అవి ఇవ్వడం వల్ల ఎవరైనా పోయి అక్కడికి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయడానికి లేదా అపస్మారక స్థితిలో హాస్పిటల్కి పోవడానికి లేదా రోజు ట్రీట్మెంట్ పోవడానికి రకరకాల దాన్ని అనర్థాలు కూడా ఉంటాయి. కొంతమంది ఏమంటారు పని పాటు లేకుండా ఏదో గుళ్ళకి వెళ్తారు, గోపురాలకు వెళ్తారంటే సరే, అది గుళ్ళు గోపురాలు, అది డిఫరెంట్ ఇష్యూ. ఇది ఏంటంటే ఇది మంచి ఉద్దేశంతోనే. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఎవరు తిరుగుతున్నారు? డబ్బున్న ఎవరు పోవడం లేదు కదా. తర్వాత మధ్యతరగతి కుటుంబాలు కూడా వీలైనంత వరకు కార్లు, 2 వీలర్తో చాలామంది పోతున్నారు. పూర్తిగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఛార్జీలు కూడా పెట్టకపోతే అది మనకి కొంత ఉపశమనం కలుగుతుంది. పెట్టే భారం మొయ్యలేం అనేటువంటి వాళ్ళు కూడా ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. సంక్షేమ పథకాల్లో భాగంగానే అది కూడా ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ కదా, ఉమెన్. నేనైతే ఆర్టీసీ మీద పడే భారం సంగతి ఏంటి? అడ్రస్ చేస్తారు. ఆర్టీసీ మీద పడే భారానికి చూడబోతే మనకు రెవెన్యూస్ లేవు, ఎందుకంటే రాజధాని లేదు. ఆ రాజధానికి సంబంధించిన నోటిఫికేషన్ మీరు ఇప్పించుకోలేకపోతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. మళ్ళీ మీరే చెప్తారు మాకు అక్కడ 2 ఇంజన్లు, ఇక్కడ 2 ఇంజన్లు, మొత్తం 4 ఇంజన్లు. ఎందుకని ఇంతవరకు నోటిఫికేషన్ ఇవన్నీ కూడా కేంద్రంతో మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అవి వచ్చేస్తాయి, అది కాదు. కాకపోతే ఏంటంటే మీరు ఎంత భారం పడినా కూడా ఆ రోజు మాట ఇవ్వడమే కాకుండా, హామీ ఇవ్వడమే కాకుండా నిజంగా ఇది అవసరమైనటువంటి కార్యక్రమంగా పార్టీ ముఖ్యమంత్రి గారు భావించారు. కాబట్టి ఆయన చాలాసార్లు చెప్పారు ఇంటర్వ్యూస్లో కూడా, నా దగ్గర సంపద ఇచ్చి దేవుడు దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడారు. దేవుడు దయతెలిసి అంటేమి